ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. శరీర కోరికను బట్టి చేస్తున్న పాపం ఇప్పుడు ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో అది నిన్ను వెంటాడుతుంది. ఎందుకంటే మన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయను అను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం అనే పంట కోయును. ఒక పాపానికి తావిస్తే ఆ ఒక్క పాపం అనేక పాపాలకు కారణమవుతుంది. చివరకు పాపం చేయటమే అలవాటైపోతుంది. దేవుని వాక్యం ఎంత ఎక్కువగా ధ్యానిస్తావో అంత ఎక్కువగా దేవుని శక్తి నీలో నుండి విడుదలవుతుంది. నువ్వు దేవునితో సహవాసం చేయటంలో, వాక్యం ధ్యానించటంలో, ప్రార్థన చేయటంలోనూ ఎప్పుడైతే ఆగిపోతావో అప్పుడే నీలో పాపం చేయటం ప్రారంభిస్తావు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీతో మాత్రమే కాదు, నీలో ఉన్నాడు. విశ్వం అందరికంటే ఎక్కువగా నిన్ను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఆయనకుంది. సమస్యలు అధికమగుచు శ్రమలు విస్తరించినప్పుడు నువ్వు ఒంటరివి కాదని గుర్తించు. బలహీన సమయంలో నిన్ను బలపరచువాడు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గర చేసే ప్రతి మూలుగు, ప్రతి మొర, ప్రతి కన్నీటి బొట్టుని ఆయన జాగ్రత్తగా చూస్తున్నాడు. ఏది కూడా వ్యర్థంగా పోలేదు, ఏది కూడా చులకన చేయబడలేదు. ఆయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు. వేచియుండు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ఒంటరివి మాత్రం కాదు. నిన్ను బలపరిచే దేవుడు యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ముందడుగు వేసి ప్రార్థనలో ఆయనతో గడిపి నీ సమస్యల నుంచి విడుదల పొందు. ఆమేన్, హల్లెలూయా. దేవా, పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. అపరాధినై, అంధుడనై, అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో, వంచన చేసి తినెందరినో, వంచన చేసి తినెందరినో. దేవా, పాపిని నిన్నాశ్రయించాను. ప్రభుపేట వందనాలు, శుభాలు.